ఈ నెల 6 నుండి ప్రారంభించిన బడిబాట కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుంది. జిల్లాలో ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాలలు కూడా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటు ఉపాధ్యాయులు ఇల్లు తిరుగుతూ, వాడవాడలు తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలకు ప్రాముఖ్యత వివరిస్తున్నారు. ఎంతో సత్ఫలితాలు ఇస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ప్రైవేటుగా సొంతంగా ఆటోను కూడా ఏర్పాటు చేసి పాంప్లెట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఏ విధంగా అయితే పంపిణీ చేస్తారో అదే రీతిలో ఈ విధమైన ప్రచారం కూడా జెడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ ఉపాధ్యాయులు చేస్తున్నది అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఇటు దీనికి సంబంధించిన పాంప్లెట్లతో పాటు ప్రత్యేకించి మైకును ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలకు గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఎంతో మంది కంప్యూటర్ విద్యతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాము, ప్రయోగశాల గ్రంథాలు ఎన్నో వసతులు ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు కూడా వివరిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం ఉందో సత్ఫలితాలు ఇస్తుంది. స్టేషన్ లో ఇప్పటికే కేశవపురం స్టేషన్ పరిధిలోని కిష్టాపురం, బ్రహ్మంగార్ తండ, లచ్చిరామ్ నాయక్ తండాలో పురవీధులలో కూడా జెడ్పీహెచ్ఎస్ సంబంధించిన ఉపాధ్యాయులు తిరుగుతూ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మొత్తానికి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన ఎంతో సత్ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మెరుగైన ఫలితాలు కూడా మొత్తం రాష్ట్రంలోనే మొదటి స్థానం కూడా మహబూబాబాద్ జిల్లా 10వ తరగతి ఫలితాలు నేర్పించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ బడిబాట కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు మాట్లాడడానికి జెడ్పీహెచ్ఎస్ సంబంధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ఎలా కొనసాగుతుంది బడిబాట కార్యక్రమం, ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఎలా ఉంది బడిబాట కార్యక్రమం, ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది? నమస్తే అండి, నా పేరు బి రాజు. ఈ కేహంద్రం స్టేషన్ మరి ప్రధాన ఉపాధ్యాయుని నేను. మా పాఠశాల లోపల ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం బడిబాట కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజే కాదండి, మనం 6వ తారీఖు నుంచి పరిసర ప్రాంతాల్లో కూడా బడిబాట కార్యక్రమం నడుపుతున్నాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లల కోసం వాళ్ళ గ్రామం కూడా జరిపాము. ఈరోజు మా పాఠశాల లోపల మా గ్రామంలో ఈ బడిబాట కార్యక్రమం జరుపుతున్నాం. మా పాఠశాల లోపల ఒక చక్కని బిల్డింగ్ ఉందండి, విశాలమైనటువంటి తరగతి గదులతోటి, మరి ప్యానల్స్, ఐఎఫ్ఈ ప్యానల్స్ తోటి విద్యాబోధన జరుగుతుంది. అలాగనే విశాలమైనటువంటి తరగతి గదులు, అలాగే వాటి తోడుగా మరి చాలా పెద్దని ఆట స్థలము మా పాఠశాలకు ఉన్నది. అనేకమైనటువంటి కార్యక్రమాలు మా పాఠశాలలో చేస్తున్నాము. తరగతి బోధన 20 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు. వారి చేత మరి ఒక్కొక్క సబ్జెక్టుకు 3 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. మరి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాము. అలాగనే విద్యార్థులకు మూత్రశాలలు మరియు వాళ్ళకు ఉచితమైనటువంటి పాఠ్యపుస్తకాలు, అలాగనే వారంలో 3 సార్లు మరి గుడ్లు పెడుతూ, అలాగనే మరి సహపాఠ్యాంశాలైనటువంటి ఆటల ద్వారా వాళ్ళకు మరి అలాగనే మా పాఠశాలకు PM3 స్కూల్ అండి. మా పాఠశాల PM3 స్కూల్కు ఎన్నికైంది. ఈ యొక్క పాఠశాల లోపల మరి కంప్యూటర్ విద్య నేర్పుతున్నాము. అటల్ టింకరింగ్ ల్యాబు, మరి బ్యూటీ వెల్నెస్ అనేటువంటి కంప్యూటర్ ల్యాబులు కూడా మాకు ఉన్నాయి. చెప్పండి, మండలం వ్యాప్తంగా ఎలా కొనసాగుతుంది ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట? ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. మండల వ్యాప్తంగా ఎట్లాంటి రిజల్ట్ వస్తున్నాయి? మండలంలో కేశవరం మండలంలో ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో బడిబాట కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అత్యుత్సంగా కొనసాగుతుంది. మెయిన్గా ముఖ్యంగా ఎన్రోల్మెంట్ పెంచడం ప్రధాన ఉద్దేశంగా మండలంలో కొనసాగుతుంది. మరి యూపీఎస్ ప్రాథమిక పాఠశాలలు, హై స్కూల్స్, మండలంలో ఉన్నటువంటి అన్ని మౌలిక వసతులను పూర్తయినాయి. త్రాగునీరు కానీ, మరుగుదొడ్లు కానీ అన్నీ పరిశుభ్రమైన వాతావరణంతో 12వ తారీఖు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాఠశాల పునఃప్రారంభం అవుతున్నాయి. పాఠశాల పునఃప్రారంభం రోజు వరకు ఉచిత పుస్తకాలు, నోట్ పుస్తకాలు, అలానే ఉచిత దుస్తులు అన్ని విధాల సహకరించుకొని శానిటేషన్లో ఎలాంటి లోపం లేకుండా మండలంలో అన్ని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలానే కొన్ని పాఠశాలలు మెయిన్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మంగార్ తండలో పాఠశాల లేదు. అక్కడ అటువంటి పాఠశాలను మరి ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే మరి పునఃస్థాపితం అవుతుందని బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కేశవరం మండలంలో చాలా విద్యార్థులు 20 మంది అనుకున్నారు పిల్లలు. ఒక ప్రైవేటు భవనంలో నడుస్తున్నది, అంటే అక్కడ ఉన్నటువంటి సహకారం, గ్రామస్తుల సహకారంతో. కాబట్టి అది త్వరలోనే మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అతి త్వరలో అది కూడా బిల్డింగ్ పూర్తి చేయడానికి నా వంతు కర్తవ్యంగా ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నానని తెలియజేస్తున్నా. ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే బడిబాటలో కార్యక్రమం కొత్త అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయని కూడా ఇటు విద్యా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరేంద్రతో యశ్వంత్, బిగ్ టీవీ, కేసముద్రం నుండి.